Welcome back to Career Post. Today we will see about 60 most repeated exam GK questions that will be useful for GDS to MTS and postman examinations. Previous year question papers లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కొన్ని జీకే క్వశ్చన్స్ అలాగే ఈ సంవత్సరంకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివి చూద్దామండి. Who administers the oath of office to the President of India? Speaker of Lok Sabha, Justice, Chief Justice of India, Vice President, Prime Minister. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కంట్రీస్ షేర్ ల్యాండ్ బార్డర్స్ విత్ ది ఇండియా? 6, 7, 8, 9 అన్నమాట. ఏదండి ఆన్సరు? ఎన్ని కంట్రీస్ ల్యాండ్ బార్డర్ అనేటువంటిది ఇండియాతో షేర్ చేసుకుంటాయి? ద ఆన్సర్ ఇస్ 7 కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ బుక్ ఈజ్ రిటన్ బై మహాత్మా గాంధీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి చేత రచించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కంసే ఈజ్ ది ఫోక్ డాన్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్? జార్ఖండ్, కర్ణాటక, కేరళ, బీహార్. ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద డివైస్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్స్ ఎక్సీడింగ్ 1500 డిగ్రీ సెంటీగ్రేడ్? ఆర్టీడీ, రేడియేషన్, పైరోమీటర్, థర్మోకపుల్, థర్మోపైల్. 1500 డిగ్రీస్ మించి ఉన్నటువంటి టెంపరేచర్స్ని కొలవడానికి ఎటువంటిది వాడతారు? రేడియేషన్ పైరోమీటర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, the Speaker of Lok Sabha is elected by the President, Prime Minister, all the members of both houses of Parliament, all the members of Lok Sabha. Lok Sabha speakers ni evaru ennukuntaru? The answer is all the members of Lok Sabha anamata. Next question, the book titled Social Harmony is written by Atal Bihari Vajpayee, Shyam Prasad Mukherjee, Narendra Modi, లాల్ కృష్ణ అద్వానీ. సోషల్ హార్మనీ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోడీ గారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఖాన్ సాహెబ్, చౌదరి షౌకతుల్లా, లిఖాయత్ అలీ ఖాన్. ఫ్రంటియర్ గాంధీ అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా? జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్. యూపీ అన్నమాట. ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఇప్పుడు యూనియన్ టెరిటరీ కింద మారింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా? జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని హిమాచల్ ప్రదేశ్ అని అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, థామస్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? ఫుట్బాల్, బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ బ్యాడ్మింటన్ అనమాట, థామస్ కప్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మై అన్ఫర్గెటబుల్ మెమరీస్? జవహర్లాల్ నెహ్రూ, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, శశి థరూర్. మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ మమతా బెనర్జీ అనమాట. ఆవిడ ఈ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సెషన్ ఆఫ్ లోక్ సభ? వింటర్ సెషన్, సమ్మర్ సెషన్, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్. టైమ్ స్టార్ట్స్. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లోక్సభ సెషన్ కానిది ఏంటి? ద ఆన్సర్ ఈజ్ సమ్మర్ సెషన్ ఉండదండి. ఎండాకాలం కష్టం కదా పెద్దవాళ్ళు, అందుకని సమ్మర్ సెషన్ ఉండదు. వింటర్ ఉంటుంది, మాన్సూన్ ఉంటుంది, అలాగే బడ్జెట్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ నోన్ యాజ్ ఎంటమాలజీ, ఎకాలజీ, సెస్మాలజీ, కాస్మాలజీ. ఎర్త్క్వేక్ గురించినటువంటి స్టడీని, సైంటిఫిక్ స్టడీని ఏమంటారు? సెస్మాలజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎంటమాలజీ అంటే ఏం స్టడీ తెలిస్తే కామెంట్స్ పెట్టండి. విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? యూపీ, ఏపీ, అస్సాం, ఒడిస్సా. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏపీని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అథ్లెట్ ఫుట్ ఈజ్ కాజ్డ్ బై వైరస్, బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజా. అథ్లెట్ ఫుట్ అనేది వ్యాధి, అది ఫంగి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
Which of the following hills is situated in the southernmost part of India? Nilagiri's, Cardamom, Palani, Annamalai hills. Southernmost part of India లో ఉండేటువంటి హిల్స్ ఏమండి వీటిలో? ఇట్ ఈస్ కార్డమమ్ హిల్స్ అండి. కార్డమమ్ అంటే తెలుగులో మామూలుగా యాలుక్కాయ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్? హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. నేషనల్ పార్క్స్ ఎక్కువగా గల రాష్ట్రము మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మజులి ద లార్జెస్ట్ రివర్ లైన్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, అస్సాం, మణిపూర్. రివర్ లైన్ ఐలాండ్ అనమాట. స్టేట్లో ఉన్నది ఏంటంటే మజులి, అస్సాం అనమాట. బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఈ ఐలాండ్ అనేటువంటిది, మజులి అనేటువంటి ఐలాండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ గోల్డ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ అట్ కామన్వెల్త్ గేమ్స్? కరణం మల్లేశ్వరి, మీరాబాయి చాను, పూనం యాదవ్, కుంజారాణి దేవి. 9 స్టార్ట్స్లో ఫస్ట్ ఉమెన్ గోల్డ్ సాధించడం జరిగింది వెయిట్ లిఫ్టింగ్లో కామన్వెల్త్ గేమ్స్లో అనమాట. ద ఆన్సర్ ఈజ్ మీరాబాయి చాను. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? లాలా లజపత్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల్ గంగాధర్ తిలక్, గాంధీజీ. హోమ్ రూల్ మూవ్మెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు? బాలగంగాధర్ తిలక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చేనాబ్, జేలం ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? నర్మదా, ఇండస్, కృష్ణ, యమున. చేనబ్బు, జేలమ్ము దీనికి ఏ రివర్ యొక్క ఉపనదులు అండి? ఆన్సర్ ఈజ్ ఇండస్ అనమాట. ఇండస్ ఉపనదులు చేనబ్, జేలం. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్? హైడ్రోపవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్. లార్జెస్ట్ షేర్ ఇన్ ఎనర్జీ ప్రొడక్షన్ అంటే కరెంట్ ఉత్పాదన థర్మల్ పవర్ నుంచే వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే ప్యాసింజర్ కోచెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్? వారణాసి, చిత్తరంజన్, పెరంబూర్, కోల్కతా. రైల్వే ప్యాసింజర్ కోచెస్ ఉంటాయి కదా, వాటిని పెరంబూర్లో తయారు చేస్తున్నమాట, బోగీలు. నెక్స్ట్ క్వశ్చన్, which of the following neighboring countries of India shares its borders with a maximum number of Indian states? చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్. ఎక్కువ స్టేట్స్తో బౌండరీస్ కలిగినటువంటి దేశం ఏది ఇండియా పక్కన? నెక్స్ట్ క్వశ్చన్, ఇది నేపాల్ అనమాట. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి. ఇక్కడ ఇచ్చిన వాటిలో బంగ్లాదేశ్ లేదు ఆప్షన్స్లో, కానీ బంగ్లాదేశ్కి కూడా 5 స్టేట్స్ ఉందన్నమాట. అలాగే నేపాల్కి కూడా 5 స్టేట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్కి 5 స్టేట్స్ అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర అనమాట. నేపాల్కి కూడా ఒక 5 స్టేట్స్ ఉన్నాయి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. చైనాకి 4 స్టేట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఒక యూనియన్ టెరిటరీ ఉంది, అది లడాక్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. పాకిస్తాన్కి బౌండరీస్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్కి ఉంటుంది. యూనియన్ టెరిటరీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఉంటుందన్నమాట. అలాగే మయన్మార్కి వచ్చేసరికి 4 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అనమాట. భూటాన్ వచ్చేసరికి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం అనమాట. సో 5 ఉన్నవి, 2 ఉంటాయి, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బంగ్లాదేశ్ లేదు కాబట్టి నేపాల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అఫీషియల్ డ్యూరేషన్ ఆఫ్ అవర్ నేషనల్ యాంథమ్? 36 seconds, 43, 52, 53. 52 సెకండ్స్లో మనం జనగణమన అనేటువంటిది పూర్తి చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, which movement was called off after Chowra Chowri incident? Non-cooperation movement, civil disobedience movement, Swadeshi movement, Quit India movement. చౌరా చౌరీ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ హింసాత్మక సంఘటన జరిగిన తర్వాత ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది గాంధీజీ కాల్ ఆఫ్ చేయడం జరిగిందనమాట, ఆపేయడం జరిగింది. పంచాయతీ రాజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 72nd, 73rd, 74th, 75th. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? దిస్ ఇస్ 73rd అమెండ్మెంట్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. The day of declaration of Purna Swaraj is now celebrated as Republic Day, Independence Day, Martyrs Day, Swaraj Divas. పూర్ణ స్వరాజ్ అనేటువంటిది దాన్ని ఇప్పుడు 26th January 1930న పూర్ణ స్వరాజ్ అనేటువంటిది డిక్లేర్ చేయడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనమాట. పూర్ణ స్వరాజ్ అంటే ఆన్ January 26, 1930 ఇప్పుడు దాన్ని
మనం ఏం చేస్తున్నాం, 26th జనవరిని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. INA ట్రయల్స్ అట్ రెడ్ ఫోర్ట్ బిగాన్ ఇన్ ద ఇయర్ 1931, 41, 43, 45. దట్ ఈస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ అనమాట, 1945. నెక్స్ట్ క్వశ్చన్, సర్వోదయ మీన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ అండ్ యూనివర్సల్ అప్లిఫ్ట్మెంట్. ద టర్మ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ. ఈ సర్వోదయ అనేటువంటిది గత వీడియోలో చెప్పుకున్నాము. అంత్యోదయ, సర్వోదయ, అహింస, సత్యాగ్రహ ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ టెనెట్స్ అన్నమాట. సర్వోదయ అనేది కూడా మహాత్మా గాంధీ కాయిన్ చేసినటువంటి మాట. ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా ఈ సహ్యాద్రి, సత్పురా, అరావళి, వింధ్య. ఫోల్డ్ మౌంటైన్ అంటే మడత పర్వతాలు అంటాం కదా, ముడత పర్వతాలు అవి ఆరావళి అనమాట. ఓల్డెస్ట్ అనమాట. ఓల్డెస్ట్ వచ్చేసరికి ఆరావళి అని గుర్తుపెట్టుకోవాలి. ద సిటీ ఆఫ్ ప్రయాగ్రాజ్ ఈజ్ అమంగ్ ద లార్జెస్ట్ సిటీస్ ఆఫ్ యూపీ అండ్ సిట్యుయేటెడ్ అట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 మౌంటైన్ రేంజెస్, స్టేట్ బౌండరీస్, నేషనల్ హైవేస్, రివర్స్. ప్రయాగ్రాజ్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద సిటీస్లో ఒకటి. అది 3 కలిసే చోట. ఏ 3 కలుస్తున్నాయి? అక్కడ 3 రివర్స్ కలుస్తున్నాయి. ఏంటవి? గంగా, యమున, సరస్వతి అన్నమాట. దాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ ప్రయాగ్రాజ్కి అంతకుముందు దాన్ని అలహాబాద్ అనేవాళ్ళ నగరాన్ని, దాన్ని మోడీ గారు దాన్ని ప్రయాగ్రాజ్ కింద మార్చడం జరిగింది, అలహాబాద్ని. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్ ఈజ్ ఏ వాల్కానిక్ ఐలాండ్, హిస్టరీ, ఆర్చిపెలజో, డౌ. అదేంటంటే ఆర్కిపెలజో అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈజ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్, ఫీల్డ్ మార్షల్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏమంటారు? సుప్రీం కమాండర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అన్నిటికీ త్రివిధ దళాధిపతి అనొచ్చు. The right to life is guaranteed by which article in Indian Constitution? Article 15B, 17C, 19(1), 21. The answer is 21 అన్నమాట. ఆర్టికల్ రైట్ టు లైఫ్ అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ద్వారా ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్, which పర్వ ఆఫ్ మహాభారత హ్యాస్ భగవద్గీత? భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో వస్తుంది? వనపర్వ, భీష్మ పర్వ, ద్రోణ పర్వ, శాంతి పర్వ. దేనిలో వస్తుందండి? ద ఆన్సర్ ఈజ్ భీష్మ పర్వ అన్నమాట. భీష్మ పర్వంలో ఈ మహాభారతంలో భగవద్గీత గురించి చెప్పబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లాలా లజపత్ రాయ్ డైడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంజరీస్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ అగెన్స్ట్ విజిట్ ఆఫ్ సైమన్ కమిషన్, కింగ్ జార్జ్ V, క్రిప్స్ మిషన్, క్వీన్ విక్టోరియా. లాలా లజపత్ రాయ్ గారు ఆయన ఎవరికి వ్యతిరేకంగా తన యొక్క పోరాటాన్ని నడుపుతున్నప్పుడు ఆయనకి ఇంజరీస్ జరగడం వల్ల చనిపోయారు. ద ఆన్సర్ ఇస్ సైమన్ కమిషన్ అనమాట. ఏ సంవత్సరంలో సైమన్ కమిషన్ అమలు చేశారో తెలిస్తే కామెంట్స్ పెట్టండి. విచ్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఫ్రమ్ ఇండియా వన్ ఆస్కార్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఇన్ 2023? ఆల్ దట్ బ్రిడ్జ్, బర్వామన్, ద ఎలిఫెంట్ విస్పర్స్, బియాండ్ ద హిమాలయాస్. ఆస్కార్ అవార్డు గ్రహించినటువంటి గ్రహీత ఏది? డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 2023లో ఇచ్చారు, ద ఎలిఫెంట్ విస్పర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బద్రీనాథ్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణ, యమున, అలకనంద, గంగా. బద్రీనాథ్ అనేటువంటిది ఏ రివరు? అలకనంద అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నెక్, అబ్డమన్, థై, బ్యాక్. లాంగెస్ట్ బోన్ ఎముక, పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది? థైలో ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఫెమర్ అంటారు. FEMUR అనమాట. ఫెమర్ బోన్ అంటారు దాన్ని. అది తొడల భాగంలో ఉంటుంది. హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా? వారన్ హేస్టింగ్స్, లార్డ్ మౌంట్ బ్యాటన్, విలియం బెంటిక్, C. రాజగోపాలాచారి. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎవరండి? C. రాజగోపాలాచారి గారు అనమాట. ఫస్ట్ వైస్రాయ్ అని అడిగితే కనుక లార్డ్ క్యానింగ్. లాస్ట్ వైస్రాయ్ వచ్చేసరికి బ్రిటిష్ సంబంధించి లార్డ్ మౌంట్ బ్యాటన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద హిరాకుడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పంజాబ్, ఒడిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్. హిరాకుడ్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది.
మహానది, హిరాకుడ్, ఒరిస్సా ఈ మూడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మహానది మీద ఈ హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది, అది ఒడిస్సాలో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ చిలకా లేక్ సిచ్యుయేటెడ్? మణిపూర్, ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్. చిలకా లేక్ అనేటువంటిది ఒడిస్సాలో ఉందన్నమాట. పులికాట్ లేక్ ఎక్కడుందో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి, ఏ స్టేట్ కింద వస్తుందో. హూ డిఫీటెడ్ మరాఠాస్ ఇన్ ద థర్డ్ వార్ ఆఫ్ పానిపట్? ఔరంగజేబ్, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలి, రాజా జై సింగ్. మరాఠాస్ని మూడవ పానిపట్ యుద్ధంలో ఓడించింది ఎవరు? అహ్మద్ షా అబ్దాలి అనమాట. ఈయనకి ఇంకొక పేరు ఉంది, ఏంటది? అహ్మద్ షా దుర్రానీ అని కూడా అంటారు. అబ్దాలి కానీ దుర్రానీ కానీ ఇద్దరు ఒకటే. వెన్ డిడ్ ద వార్ ఆఫ్ బాక్సర్ హ్యాపెన్? 1764, 1765, 1759, 1757. బాక్సర్ యుద్ధము 1764లో అయిందనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమాండెడ్ బై మేజర్ హెక్టర్ మున్రో. అలాగే ఆయనకి వాళ్ళకిను తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి కంబైన్డ్ అలియన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ సంబంధించినటువంటి బెంగాల్, అవధ్, మొఘల్ ఎంపైర్ వీళ్ళ ముగ్గురు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం జరిగింది బాక్సర్లో 1764 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? వైశాల్యంలో భారతదేశం ఎంత పెద్దది ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే? ద ఆన్సర్ ఇస్ 7th అనమాట, 7th ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ 1917 అట్ ఖేడా, చంపారణ్, పాట్నా, పూణే. మొట్టమొదటి ఫస్ట్ సత్యాగ్రహ ఎక్కడ స్టార్ట్ చేశారు? ద ఆన్సర్ ఇస్ చంపారణ్ సత్యాగ్రహ అంటారు, దాని పేర్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ స్లోగన్ జై హింద్? సర్దార్ పటేల్, గాంధీజీ, నేతాజీ, నెహ్రూజీ. జై హింద్ నినాదము ఎవరిచ్చారు? ద ఆన్సర్ ఇస్ నేతాజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బోడో ట్రైబ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? సిక్కిం, అస్సాం, కేరళ, బీహార్. ట్రైబ్స్ బోడో ట్రైబ్స్ అంటారు కదా, వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? అస్సాం బోడో ట్రైబ్స్ అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్, బిహు ఈజ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? జార్ఖండ్, అస్సాం, తమిళనాడు, బీహార్. బిహు అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్? అది అస్సాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్? రాహుల్ మెహ్రోత్, చంద్రకాంత్ సోంపురా, హస్ముఖ్ పటేల్, నరేంద్ర జోషి. అయోధ్య రామ్ మందిర్ మనకి తెలుసు కదా, అయోధ్య, అక్కడ చంద్రకాంత్ సోంపురా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ ఆర్కిటెక్ట్. హూ హ్యాజ్ మేడ్ ఐడిల్ ఆఫ్ రామ్ లల్లా ఆఫ్ అయోధ్య రామ్ మందిర్? విమల్ పటేల్, రామ్ విసుతార్, అరుణ్ యోగిరాజ్, నీరజ్ గుప్తా. రామ్ లల్లా అది 5 సంవత్సరాల రాముడు బాలుడు అనమాట. ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారండి? అరుణ్ యోగిరాజ్ అనమాట. ఇందాకడే చంద్రకాంత్ సోంపురా ఆర్కిటెక్ట్ అనమాట మందిరానికి. ఈయనేమో ఆ విగ్రహాన్ని తయారు చేసిన ఆయన అరుణ్ యోగిరాజ్. గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్ వర్ హానర్డ్ విత్ భారతరత్న అవార్డ్ ఇన్ 2024? 3, 4, 5, 6. ఎంతమందికి భారతరత్న ఇచ్చారు? 5గురికి ఇచ్చారు. ఎవరు వాళ్ళు? కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ గారు, పివి నరసింహరావు గారు, చరణ్ సింగ్, అలాగే ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ గానే మనకి అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేటువంటిది గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ్ మందిర్ వాజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? గంగా, యమున, సరయు, గోదావరి. ఏ నది ఒడ్డున ఉంది? సరయు నది ఒడ్డున అనమాట. ఈ అయోధ్యకి అంతకుముందు మొట్టమొదటి పేరు సాకేత్ అనమాట. దాని తర్వాత అయోధ్యకు మార్చారు. అయోధ్య నుంచి దాన్ని మొఘల్ పరిపాలనలో ఫైజాబాద్గా చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇది అయోధ్య కింద మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్ట్ బాబ్రీ మసీద్? మిర్బాకి, అక్బర్, బాబర్, మిర్ కాసిం. ఈ బాబ్రీ మసీద్ని ఎవరు కట్టారు? ద ఆన్సర్ ఇస్ మిర్బాకి అనమాట. ఈయన ఎవరు? మిర్బాకి ఎవరు అంటే కనుక కమాండర్ ఆఫ్ బాబర్కి సంబంధించి కమాండర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ పార్లమెంట్? ఇందాక అయోధ్య రామ మందిరం చూసాము, ఇప్పుడు పార్లమెంట్ ఎవరు కట్టారు? మనకి పార్లమెంట్ బిల్డింగ్ కూడా ట్రయాంగిల్ షేప్లో కొత్తగా కట్టడం జరిగింది కదా. ద ఆన్సర్ ఇస్ బిమల్ పటేల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ లోక్సభ ఛాంబర్ ఈజ్ థీమ్డ్ ఆన్ పీకాక్, లోటస్,
బనియన్ ట్రీ, అశోక ట్రీ. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది కదా, విస్టా అంటున్నాం. దానిలో ఈ లోక్సభ అనేటువంటిది పీకాక్ మోడల్లో ఉంటుంది అనమాట, షేప్లో. అలాగే రాజ్యసభ వచ్చేసరికి లోటస్ షేప్లో ఉంటుంది. సెంట్రల్ లాంజ్ వచ్చేసరికి బనియన్ ట్రీ షేప్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టాంప్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఆన్ అయోధ్య రామ్ మందిర్ ఆన్ 18/1/2024? 4, 5, 6, 7. అయోధ్య రామ్ మందిర్ మీద ఎన్ని స్టాంప్స్ రిలీజ్ చేయడం జరిగింది? 6 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ కార్గిల్ దివస్ సెలబ్రేటెడ్? 26th August, 26th July, 26th January, 15th August. కార్గిల్ దివస్ ఇది ఇంపార్టెంట్ అండి. దీని మీద స్టాంప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి 26th July అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ముఖేష్ కుమార్, రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎలక్షన్స్ జరిగిన సంవత్సరం కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటిది ఛాన్సెస్ ఉంటాయి. ద ఆన్సర్ ఈజ్ రాజీవ్ కుమార్ గారు అనమాట. మనకి ఏపీకి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా గారు అనమాట. సో సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ. Do subscribe to Career Post. For getting the latest video, click the bell icon. Thank you.